జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదార్పురం గ్రామానికి అంటే గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో కేదార్పురం గ్రామ పంచాయతీ గ్రామం అనేది ఆది కర్మ యోగి అభియాన్ అంటే కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా 1,00,000 గిరిజన గ్రామాలని డెవలప్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమమే ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం. ఆ 1,00,000 గ్రామంలో మన కేదార్పురం గ్రామం కూడా ఉంది. ఈ కేదార్పురం గ్రామాన్ని 2030 నాటికంటే వచ్చే 5 సంవత్సరాలకి డెవలప్ చేయడానికి మన 1,00,000 గ్రామాల్లో మన కేంద్ర ప్రభుత్వం మన గ్రామాన్ని కూడా గుర్తించడం జరిగింది. అందుకని చెప్పి ఆ 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలనే కోణంలో మనం ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ఈ వీధులల్లా తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ గ్రామం సంబంధించిన చిత్రపటాలు కూడా గీసి వాళ్ళందరితో కలిసి మాట్లాడి మనం ఒక విజన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ విజన్ ప్లాన్ అనేది ఈ గ్రామ సభలో ఆమోదించుకొని మనం ఐటీడీకి సమర్పించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెబ్సైట్లో కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారమే ఐటీడీఏ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. వచ్చే 5 సంవత్సరాలు ఈ ప్లాన్ ప్రకారమే అక్కడ కార్యక్రమాలు అనేవి జరిగే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్లో అన్నీ కూడా మనం అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సామాజిక వ్యక్తిగత ఏవైతే ఉన్నాయో అవసరాలని మనం గుర్తించి మనం ఈ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్లాను ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే సుమారు మనం రాబోతున్నటువంటి 5 సంవత్సరాలకి సుమారు 636.32 లక్షలు అంటే సుమారు 63 కోట్ల రూపాయలుతో ఈ 5 సంవత్సరాల ప్లాన్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనం ఏదైతే ప్రతి గ్రామ సభకు వచ్చి ప్రజలు ఏవైతే అడుగుతున్నారో ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తులు ఏవైతే అడుగుతున్నారో ఆ పరిస్థితులన్నీ కూడా మనం అంచనా వేసుకొని ఈ అంచనా వాల్యూతో మనం ఇది తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందు అగ్రికల్చర్ వ్యవసాయం సెక్టర్ మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అగ్రికల్చర్ సెక్టర్ ఒకసారి నిశ్శబ్దంగా వినండి. మన గ్రామాన్ని ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఒక దిక్సూచిగా మార్చడానికి ఈ ఏవైతే ఈ కేదార్పురం ఆనుకొని ఉన్నటువంటి ఈ 6 గ్రామాలని కలిపి వ్యవసాయాన్ని ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేయాలనే దానిపైన కొన్ని ప్లాన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే సాగునీరుకి సంబంధించి మనం ఎప్పుడైతే మన వాళ్ళందరూ అడుగుతున్నారో ఇక్కడ సీమలగూడకు సంబంధించినటువంటి మినీ రిజర్వాయర్ని కూడా మనం హైలైట్ చేసి చూపించి దానికి కొంత అంచనా వాల్యూ కూడా వేసి ముఖ్యంగా సాగునీరుకి సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ని కూడా మనం ఇందులో చూపించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వ్యవసాయం అంటే నీరుంటేనే వ్యవసాయము అనేది ఒక అంశం కాబట్టి ఆ రిజర్వాయర్ అనేది మనం పూర్తి చేయడానికి ఒక 2030 నాటికి పూర్తి చేసే విధంగా ఒక ప్లాన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎంత అంచనా అవుతుంది అనేది కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇప్పటికే చాలా చోట్ల కొన్ని చెరువులు ఉన్నాయి. ఏదైతే మనకి ఊరికి సంబంధించిన చెరువులు ఉన్నాయి, రైతుకు కావాల్సిన కొన్ని చెరువులు ఉన్నాయి. ఇంకా ఏదైనా రైతు ఇటువైపు వారికి సంబంధించినటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో చెరువులు తవ్వించుకొని ఆ చెరువుల ద్వారా నిండినటువంటి నీరు ఆ వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా ఏదైనా రైతులు ఆ చెరువులు ఏదైనా ఉపాధి హామీ ద్వారా మనకి ఇక్కడికి వచ్చి కానీ లేదా ఇంటికి వచ్చి కానీ ఏదైనా చెప్పినట్లయితే ఆ చెరువులు కూడా మనం ఒక అంచనా వేసుకొని వచ్చే 5 సంవత్సరాలకి ఎన్ని చెరువులు అయితే అంటే మొత్తం తవ్విస్తే బాగుంటుంది అనేది కూడా మనం అంచనా వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని చెరువులు ఉన్నాయి, ఇంకా కొన్ని చెరువులు కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే భూగర్భ జలాలు అగ్రికల్చర్ అనేది ప్రత్యేకించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే మన భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఉపాధి హామీ ద్వారా అమలవుతున్నటువంటి ఏవైతే పెర్కులేషన్ ట్యాంక్స్ కానీ తర్వాత ఫారం ఫండ్స్ కానీ అవి పెద్ద ఎత్తున ఇంకా ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా వాటిని సమర్థవంతంగా ఏ ప్రాంతాల్లో పెడితే ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రదేశంలో ఈ తేమ శాతం అనేది ఉండే విధంగా ఉంటుందనేది కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది.
అట్లాగే వ్యవసాయానికి కావాల్సినటువంటి వెళ్ళేటటువంటి రహదారులు, వ్యవసాయానికి మనం చేయడానికి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన రహదారులు మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి కావాల్సినటువంటి ఏవైతే రైతులకు కావాల్సినటువంటి పవర్ టిల్లర్స్ కానీ లేకపోతే బ్యాటరీ స్ప్రేయర్స్ కానీ, తర్వాత మనం ఏవైతే మన ఆయిల్ ఇంజన్స్ కానీ, తర్వాత రైతులకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక్క వరి మాత్రమే ఇక్కడ తిండి గింజలు ఏం పండిస్తున్నామంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం వరి తప్పించి ఏం పండించట్లేదు, గోధుమ పండించట్లేదు. అట్లాగే మనం ఏవైతే ఉన్నాయో ఇవేమీ కూడా మనం చేయట్లేదు. అట్లాగే వీళ్ళు అన్ని పంటలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఇవ్వమంటున్నారు. అలాగే మిల్లెట్స్, చిరుధాన్యాలకు సంబంధించి అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, సామలు కానీ, ఊదలు కానీ, గంటెలు కానీ ఏవైతే మనం ఒకప్పుడు తిన్నామో అవి తింటేనే భవిష్యత్తులో మనుషులు ఇంకా బతుకుతారు. ఈ అన్నం తిన్నా కూడా చాలా వరకు మనం తింటున్న రైస్ తింటున్నా కూడా డయాబెటీస్ అంటే ఏంటి, చక్కెర వ్యాధి వచ్చేసి చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిరుధాన్యాలు సాగుని పెంచమని చెప్పి గవర్నమెంట్ అంటుంది. దీని ప్రకారం కూడా మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ చిరుధాన్యాలు సాగుకి అంతర్ పంటగా ఇప్పుడున్నటువంటి ఏవైతే కొండలు ఉన్నాయో ఆ కొండల్లో అంతర్ పంటగా ఏవి మనకి అనుకూలంగా ఉంటే ఆ చిరుధాన్యాలు పండించుకునేటటువంటి విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మనం దానికి సంబంధించి రైతులు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి కూడా మనం కొన్ని ప్లాన్స్ డిజైన్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అట్లాగే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనం తినేటటువంటి పప్పు మనం పండించుకునే వాళ్ళు, ఇప్పుడు కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ పప్పు ధాన్యం అంటే మనం 3 పూట్ల పప్పు అంటే కనీసం రోజుకి 2 పూట్ల పప్పు తినకపోవడం వల్ల ఆ పప్పు అంటే ఏంటి, ప్రోటీన్స్. ఆ పప్పు ద్వారా మనకి ఏమొస్తాయి, మనకి కానీ మన పిల్లలకు కానీ ప్రోటీన్స్ అనమాట. ఒక నిరుపేద కుటుంబం అనేది రోజుకి ఒక్కసారి కూడా పప్పు తినేటటువంటి పరిస్థితి లేదు మన గ్రామాల్లో. అందుకే ఇది కూడా రక్తహీనత సమస్యకు ప్రధానంగా దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లలకి కానీ లేకపోతే వేలిగా అంగన్వాడీ ద్వారా ఈ పప్పన్నం కూడా పెట్టడం జరుగుతుంది. కానీ పప్పు దిగుబడి కంప్లీట్గా ఈ వ్యవసాయం అనేది పూర్తిగా మనం కనుమరుగు చేస్తాం. ఉన్నటువంటి కొండల్లో కూడా ఇది వేయట్లేదు. దీనికోసం ప్రణాళిక చేయమంటారు. అంటే గ్రామాల్లో తప్పనిసరిగా ఈ ఏవైతే ఉన్నాయో ఈ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, లేకపోతే ఏవైతే మనకి జునుము పప్పు కానీ ఎన్ని రకాలైతే మనం పప్పు చేసుకొని పప్పు అన్నం తినే విధంగా మనం ఏవైతే ఉన్నాయో మనం తినడానికైనా మనం పండించుకునే విధంగా ప్రణాళికలు చేసుకోమంటారు. మనం అనుకోవచ్చు ఎక్కడొక్కడి వేయడానికి లేదని చెప్పి, మనకి పుష్కలంగా మనం ఏవైతే ఉన్నాయో గుడ్డీలు ఉన్నాయి. గుడ్డీలో మనం ఏవైతే మనం డబ్బులు వచ్చేటటువంటి ఇవి వేసుకుంటున్నాం, మన పత్తి వేసుకుంటున్నాం. కానీ కొంత ప్రాంతమైన మనం వాటి కేటాయించుకొని ఈ కందులైనా వేసుకునే విధంగా మనం చేసుకోవాలా. వెళ్ళండి, వెళ్ళేసి మళ్ళీ వచ్చేయండి. తర్వాత అంతర్ పండుగ కూడా ఈ కంది పంట వేయమని చెప్తున్నారు. తర్వాత పొలాలు గట్లు ఉన్నాయి, పొలాల గట్లు కూడా వృధాగా ఉంటాయి. పొలాల గట్ల దగ్గర కూడా ప్లాన్ చేసి రైతులకి చెప్పి ఈ మనకి కంది పంట ఏదైనా ఇవి పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు ప్లాన్ చేయమని చెప్తున్నారు. కాబట్టి వీటికి విస్తృతమైనటువంటి అవగాహన సదస్సులు పెట్టాలి అని చెప్పి మనం ప్లాన్ చేయడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల లోపు ఎక్కువ మంది రైతులకి దీనిపైన శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వీటిని పెంచాలని చెప్పి. అట్లాగే ఆయిల్ సీడ్స్ అంటే నూనె అవసరమైనటువంటి వ్యవసాయం. మనం ఏం చేస్తున్నాం, మనకి అవకాశం ఉన్నా కూడా సబ్సిడీ మీద ఆర్బీకే ద్వారా మనకి విత్తనాలు కూడా మనం రైతుకి బుక్ చేసుకుంటే వచ్చేటటువంటి పరిస్థితులు అయినప్పటికి కూడా మనం వాటిని సాగు చేయట్లేదు. మనం ఇప్పుడు ఏదైతే రిఫండ్ ఆయిల్ కానీ లేకపోతే పామ్ ఆయిల్ కానీ మనం కొనుగోలు చేసుకుంటున్నాం. కానీ ఈ ఆయిల్ సీడ్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన ఈ సన్ఫ్లవర్స్ కానీ అదే పొద్దుతిరుగుడికి సంబంధించిన వ్యవసాయం కానీ ఏమీ చేయట్లేదు. తర్వాత మన ఏవైతే మనం అప్పటి నుంచి తినేవాళ్ళమో మన ఏది అది ఆయందం నూనె, ఇప్ప నూనె, ఇప్ప చెట్లు కూడా మనకి అంతరించిపోతున్నాయి. కనీసం ఇవి కూడా మనకి అందుబాటులో ఉండే విధంగా కానీ లేకపోతే మనం కొత్తగా ఇప్పుడు మీకు తెలిసిందా, ఇప్పుడు మీరు ఎన్ని యూట్యూబ్లు చూడండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు గూగుల్లో కూడా అడగండి. క్యాన్సర్ రావడానికి ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ రావడానికి ప్రధానంగా మనం తింటున్నటువంటి
వాటిలో ఏంటి ప్రధానమైనటువంటి అంశం అని చెప్తుంటే ఆయిల్ అన్నమాట. మనం ఎక్కువగా మనం తిన్నటువంటి పదార్థాలు దేని ద్వారా మనకి క్యాన్సర్స్ వస్తున్నాయంటే ఆ పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే ఆయిల్. అర్థమైందండి? మనం బయటికి వెళ్తాము, అక్కడ న్యూడిల్స్ తింటాము, సమోసాలు తింటాము, లేకపోతే ఏదో చిరుతిళ్ళు తింటాము, షాపులకు వెళ్ళి అక్కడ తింటాము. తర్వాత మనం కొనుగోలు చేస్తున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే రిఫండ్ ఆయిల్ కానీ ఇవేవి కూడా ప్యూర్ కాదు. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది 100కి 100% 100% ఆయిల్ కాదు. ఆడైతే ఎవడో బయట తయారు చేస్తున్నట్టు వస్తువులు అయితే మన కంటికే కనిపించదు ఏ ఆయిల్ చేస్తున్నాడు. కానీ మనం బయట కొంటున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైతే కేజీ 2 కేజీల ప్యాకెట్ కూడా ప్యూర్ ఆయిల్ కాదు. అది క్లియర్గా మీరు కావాలంటే ఎన్ని యూట్యూబ్లోనే వెతకండి, లేకపోతే మీరు గూగుల్లోనే సెర్చ్ చేయండి. అంటే ఎందుకు కాదని చెప్పి నేను ఒక ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం కదా, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ పిక్కలు, ఆ గింజలతోటి మనం ఆయిల్ తయారు చేస్తాం. కేజీ పిక్కలు కొంటే 200 రూపాయలు ఉంటుందట. కనీసం 2 కేజీల సన్ఫ్లవర్ సీడ్స్ని మనం ప్రాసెస్ చేస్తే కానీ కేజీ నూనె రాదట. అంటే నీకు 1 కేజీ విత్తనాలే 200 ఉన్నప్పుడు 2 కేజీలు విత్తనాలు చేస్తేనే నీకు కేజీ నూనె అయ్యేటప్పుడు అంటే 400 రూపాయలు విత్తనాలు కొంటే మీకు కేజీ ఆయిల్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ బయట దొరుకుతున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత దొరుకుతుంది? నీకు కేవలం 200 రూపాయలకు 180 రూపాయలకు దొరుకుతుంది. అంటే ఏంటి మన అర్థం? అక్కడ 140 రూపాయలకు దొరుకుతుంది. అంటే ఏంటి? అదంతా భరించి అంటే ఎక్కువ కొని మనకి తక్కువకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏ కంపెనీ వాడు చేయడు, ఏ ప్రైవేట్ వాడు లాభమే చూసుకుంటాడు. అంటే ఇక్కడ మనం 60% అక్కడ నిజమైన ఆయిల్ ఉంటే 40% అక్కడ ఇంకేదో మిక్స్ అవుతుంది అది రిఫైన్ చేసేటప్పుడు. సో మనమే ఆయిల్ సీడ్స్ తయారు చేసుకొని మనమే ఎందుకు మనం పండించుకోకూడదు? ఆ విధంగా కూడా అంటే ఇవేంటంటే సస్టైనబుల్ అనమాట. భవిష్యత్తులో మనం వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మనమే ఇవన్నీ కూడా వ్యవసాయం ద్వారా పండించుకొని మనం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనలతో ఈ ప్రణాళిక తయారు చేయమంటున్నారు. అట్లాగే పువ్వుల పెంపేటటువంటి ఫ్లోరికల్చర్ వ్యవసాయం అని కానీ, లేకపోతే ఇందాకే మన ఉపాధి హామీలో చెప్పారు ఫ్రూట్స్ కల్చర్, అంటే పళ్ళ మొక్కలకు సంబంధించి జామ కానీ, లేకపోతే సీతాఫలం కానీ, లేకపోతే సపోటా కానీ, బత్తాయి కానీ, నారింజ కానీ, దానిమ్మ కానీ అన్నీ కూడా రైతు నాకు ఇవి కావాలి, నాకు ల్యాండ్ ఉంది, నాకు సపోటా కానీ దానిమ్మ కానీ లేకపోతే ఏదైతే నాకు సపోర్ట్ కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది ఇందులో చేర్చారు. నాకు కావాలని చెప్పి నాకు ఇన్ని మొక్కలు కావాలని చెప్పి నువ్వు నీ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి నువ్వు భూమి ఇప్పుడు నువ్వు ప్లానింగ్ చేస్తే నీకు వెంటనే సపోర్ట్ మొక్కలు వస్తాయి, నీకు వెంటనే దానిమ్మ మొక్కలు వస్తాయి. మనం ఎక్కడో దానిమ్మకాయలు ఎక్కడో బయట కొనుక్కోవడం కాదు, నువ్వే భవిష్యత్తులో ఇప్పుడు నువ్వు పునాది వేసి ఒక 100 మొక్కలు నువ్వు వేసుకొని ఆ పండ్ల తోట నువ్వే తయారు చేసుకొని నువ్వే అమ్ముకోవచ్చు, నువ్వు తినవచ్చు, నువ్వు అమ్ముకోవచ్చు. మనం ఎక్కడి నుంచో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేదు, మనకి ఉచితంగా వస్తుంది ఉపాధి హామీ ద్వారా. నువ్వు రైతు రాయించుకుంటే చాలు, నువ్వు చక్కగా దాని యాజమాన్య పద్ధతుల ద్వారా పెంచుకుంటే చాలు. అది కూడా అవకాశం ఉంది, అది కూడా మనం భవిష్యత్తులో ఈ పెరగాలని చెప్పి ఈ వ్యవసాయం కూడా ఫ్రూట్ కల్చర్ కూడా ఈ గ్రామంలో పెరగాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత అదే చివరిగా మనకి డబ్బులు వచ్చేటటువంటి వ్యవసాయం ఏదైతే వాణిజ్య పంటల్లో ముఖ్యంగా మనం కాటన్ చేసుకుంటున్నాము, కాటన్తో పాటు మనం ఇంకేదైనా వచ్చేటటువంటి పంటలన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు, తర్వాత మిగిలి అమ్ముకోవచ్చు అన్ని విధాలుగాను. సో సస్టైనబుల్ అంటే సుస్థిరంగా మనం బతికే విధంగా మనం చేసుకోవాలన్నమాట చక్కగా, ఇతరుల అంటే వేరే దీనిపైన ఆధారపడకుండా. కావున దయచేసి రైతులందరూ కూడా మన అగ్రికల్చర్ భవిష్యత్తులో 5 సంవత్సరాల్లో మన అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి అన్ని రకాల ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని రకాల వ్యవసాయాలు మనం సాగు చేయడానికి కొంచెం ముందుగా రైతులు ముందు అవగాహన ఉండాలి. వాళ్ళకి అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. కేవలం మన వ్యవసాయము తినడానికి అంటే వరి పండించుకొని తినడానికి ఇప్పుడు పత్తి పంట ద్వారా వస్తున్నటువంటి డబ్బులు అంతవరకు ఆలోచన చేస్తున్నాం. సమ్మర్ అయితే మనం వేసినటువంటి కొండల ద్వారా జీడి మొక్కలు, కానీ ఇంకా అన్ని రకాలుగా డబ్బులు వచ్చేటటువంటి వ్యవసాయం ఉంది, దానిపైన ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఇది దీనికి సంబంధించి. తర్వాత ఫారెస్ట్, మనకి అడవి అయితే లేదు, అడవి ద్వారా వస్తున్నటువంటి ఉత్పత్తులు అయితే చాలా వరకు లేవు, అంతరించిపోయాయి, చాలా వరకు ఉన్నాయి.
కనీసం ఇక్కడ చీపుర్లు కూడా అడవుల్లో మన అంతర్ పంటగా వేసుకోవచ్చు. మనం ఏవైతే కొండలు కనిపిస్తున్నాయో డబ్బులు వచ్చేటటువంటి పంట అంతర్ పంటగా కూడా చీపులు వేసుకోవచ్చు. అంత కష్టపడి నరుకుతాం కొండ. ఆ కొండని ఏదో సంవత్సరానికి ఒక్కసారి మనకి ఆదాయం వచ్చేటటువంటి జీడి మొక్కలతో ఎందుకు మనం అయిపోవాలి? దాని పక్కన మనం చీపుర్లు వేసుకోవచ్చు, అంతర్ పంటగా అల్లం వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఆ కొండ 5 ఎకరాలు 2 ఎకరాలు మనకి ఉపయోగపడే విధంగా, మనకు ఆదాయం వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. అది కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందుకనే మేము ఇవంతా ఇదంతా అయిన తర్వాత, ఈ ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత ఈ సమాచారం అంతా మనం సేకరిస్తాం. కాబట్టి అలా మన కొండల్లో అంతర్ పంటగా మనం సీతాఫలాలు, ఇప్పుడు ఏదైతే పదకర్జ పంచాయతీలో గోరట అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఈ జిఎం వలస సాగుకారులు వారానికి ఒకసారి పికప్లు పట్టుకొని సీతాఫలం టైంలో వారానికి ఒకసారి 3-4 పికప్లు పట్టుకొని వచ్చుకొని సీతాఫలాలు కొనేసి వెళ్తారు. అంటే వాళ్ళు జీడి మొక్కల పక్కనే ఇంకొక సీతాఫలం చెట్టు వేసుకున్నారు అంతర్ పంటగా. అది కూడా ఒక ఆదాయమే. కాబట్టి అంతర్ పంటల గురించి మనం ఆలోచన చేయాలి. అడవి ఉత్పత్తులు మనం పెంచే విధంగా మనం ప్లాన్ చేయాలి. వెదురు కూడా మనం అడవి ఉత్పత్తే. ఈ అడవి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి మనకి ఓన్లీ గిరిజన ప్రాంతాల్లో మనకి 100 వికాస కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా అవసరం అవుద్దని చెప్పి, భవిష్యత్తులో అవసరం అవుద్దని చెప్పి మనం కూడా సెంటర్ గోడ్లో పెట్టాలి అనేటటువంటి ఆలోచనలో ఈ ప్లాన్ తయారు చేశాము. 100 వికాస కేంద్రం ఏంటి అంటే, మన అడవి ఉత్పత్తుల్ని దళారులు కొనుగోలు చేయకుండా మనమే అక్కడ అడవి ఉత్పత్తుల్ని కొనుగోలు చేసుకొని జీసీసీకి గాను లేకపోతే ఇతర గవర్నమెంట్కి అమ్ముకునే దానికి మనం ప్లాన్ తయారు చేసే విధంగా మనం చేయాలి. రండి కూర్చోండి. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఒకసారి తర్వాత వాటర్ రిసోర్సెస్, గ్రామంలో ఉన్నటువంటి నీరుకి సంబంధించినటువంటి ప్రణాళిక. ఒకసారి అండి, గ్రామంలో నీరుకి సంబంధించిన ప్రణాళిక. ఇప్పటికే మనం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చెరువుల్ని డెవలప్ చేయాలని పెట్టాము. అట్లాగే మినీ రిజర్వాయర్స్ గురించి కూడా మనం ప్లాన్లో పొందుపరిచాము. అట్లాగే ఈ ఫారం ఫండ్స్, ఉపాధి హామీ ద్వారా చేస్తున్నటువంటి ఫారం ఫండ్స్ కానీ, ఏవైతే కొన్ని చెక్ డ్యామ్లు కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఈ 5 years లోపు డెవలప్ చేయాలని చెప్పాము. ఈ చెక్ డ్యాములు కానీ, ఫారం ఫండ్స్ కానీ, లేకపోతే ఏవైతే పెర్కులేషన్ ట్యాంక్స్ కానీ, ఈ మినీ రిజర్వాయర్స్ ద్వారా వాటర్ రిసోర్స్ని ఈ గ్రామం చుట్టూ పెంచి త్రాగు, సాగు అవసరాలకి ఉపయోగించే విధంగా మనం ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టి మనం ఉపయోగించుకునే విధంగా మనం ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మనకి గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మన 116 ఇళ్ళు లేవని చెప్పి సర్వే చేయడం జరిగింది. ఆ 116 ఇళ్ళు భవిష్యత్తులో మనం పూర్తి చేయడానికి, శాంక్షన్ చేయడానికి ఒక ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటికి కూడా ఏ విధంగా పూర్తి చేయాలనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మనం త్రాగడానికి నీరు సదుపాయం ఏవైతే ఉన్నాయో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా ఏ గ్రామాలకి సుస్థిరంగా త్రాగడానికి నీరు అనేది, అట్లాగే బట్టలు ఉతుక్కోవడానికి నీరు అనేది ఆల్టర్నేటివ్గా ఎలా కల్పించాలో, ఏమేమి అవసరాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి, తర్వాత పౌష్టికాహారానికి సంబంధించి కూడా మనకి పర్మనెంట్ ఏవైతే కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్స్ లేవో, అంగన్వాడీ సెంటర్స్ని కొంత ప్రపోజ్ చేయడం జరిగింది. ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్కి మనం ప్రహరీ గోడలు చేయడం జరిగింది. హెల్త్ సెంటర్కి సంబంధించి ఈ ఏరియా అంతా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి, సబ్ సెంటర్ కాదు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని చెప్పి కూడా మనం ప్లాన్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం కీసర, వంగర, డోల్కోన, తర్వాత ఏవైతే మన కేదర్పురం, ఈ నొండ్రుకొని ఇంత కలిపి ఈ మనకి ఈ బార్డర్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే చాలా వరకు మనం వాళ్ళు అటువైపు దూరం వెళ్ళి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ కేదర్పురం అనే విలేజ్లో కానీ, లేకపోతే ఎక్కడ ప్రాంతం ఉంటే అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఈ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రతి స్కూల్లో కూడా బెంచీలు, తర్వాత డిజిటల్ బోర్డులు, అట్లాగే పవర్ సప్లై, వాటర్ సప్లై, అట్లాగే స్కూల్లో టాయిలెట్ ఫెసిలిటీస్, అట్లాగే తర్వాత ప్రహరీ గోడలు, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కిచెన్ గార్డెన్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా
5 ఇయర్స్లో ఈ ప్రైమరీ స్కూల్స్ అంతా ఇవన్నీ కూడా మారాలని చెప్పి దానికి కూడా మనం ప్లాన్లో చూపించడం జరిగింది. అట్లాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా అన్ని గ్రామాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంది. లేనిది ఏంటంటే ఇంటర్నల్ రోడ్సే లేవు కొన్ని వాటిలో. మన గ్రామాల్లో తిరిగిన తర్వాత ఏ గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్స్ అవసరం అవుతున్నాయో వాటిని అన్నిటికీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్ సౌకర్యం గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేనటువంటి ఏ ఇల్లు లేదు. అయినప్పటికీ కూడా మన గ్రామాల్లో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్ ఉంది. తర్వాత థర్డ్ వైర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3వ లైన్ ప్రాబ్లమ్స్, తర్వాత 3 ఫేజ్ ఇష్యూ ఉంది. ఆ 3 ఫేజ్ ఇష్యూని కూడా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని గ్రామాల్లో ఎక్స్టెన్షన్ పోల్స్ కూడా మనం రిక్వైర్మెంట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా సోలార్ ఆధారిత స్ట్రీట్ లైట్స్ విధానం ఉండే విధంగా నెక్స్ట్ 5 ఇయర్స్ లోపు మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీ అండ్ రిలీజియస్ ఫెసిలిటీస్ అంటే సామాజిక మరియు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సౌకర్యాలు అంటే ప్రతి గ్రామంలో గుడి, మసీదు, చర్చి ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ దేవతలు ఇలాంటి కొన్ని అందరికీ ఉపయోగపడేటటువంటి రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. ఆ రిలీజియస్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేయాలి. అంటే గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్. ఏ మతానికి సంబంధించి హిందూ మతం కాదు, క్రిస్టియన్స్ కాదు, ఏ ముస్లిం కాదు, ఏ చర్చిలు గుడులు కట్టడానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. కానీ ఆ గుడి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మార్చడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఆ గుడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యాన్ని చేసుకోవాలి. తర్వాత గుడి చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి ఒక పార్క్ లాగా డిజైన్ చేయాలి. అందుకే మనం మన కేదారపురంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని విలేజ్ పార్క్ కింద మార్చి ఆ గుడి చుట్టూ కూడా మంచి మొక్కలు, రావి మొక్కలు కానీ లేకపోతే మంచి ఉద్యానమైనటువంటి మొక్కలు వేసి అక్కడ పిల్లలు ఆడుకునేటటువంటి సౌకర్యాన్ని కల్పించి అక్కడ జారుడు బల్లలు కానీ ఉయ్యాలలు కానీ ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక విలేజ్ పార్క్ లాగా గుడి చుట్టూ డెవలప్ చేయాలని చెప్పి మనం చేయడం జరిగింది. అట్లాగే మిగతా గ్రామాలు కూడా ఆ విధంగా కూడా మనం ఇది చేయడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీ హాల్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ అంటే సమాచారానికి సంబంధించి టవర్స్ రిక్వైర్మెంట్ అడిగారు. మనకి టవర్స్ అయితే అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయి. మనకి ఇంకా ఉన్నటువంటి 4G నెట్వర్క్ కావాలి, దాన్ని 5G చేయాలని చెప్పి దానికి కూడా మన డిఎస్ఆర్కి సంబంధించి మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మార్కెట్స్ అండ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో సంతలు కానీ లేకపోతే మార్కెట్స్ని డెవలప్ చేయడానికి నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే మనకి సంతలు అయితే లేవు. భవిష్యత్తులో మనం ఒక సంతను ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రపోజ్ చేసామంటే దానికి ముందుగానే ఏ ప్లేసు ఏంటి, మనకి జాగా ఉందా ఏంటి అనేది అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ప్రజెంట్ మనం సంతలు నిర్వహించుకోవడానికి అంటే మనకి ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన గ్రామంలో సంత ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి, కానీ దానికి అనువైనటువంటి స్థలం అనేది సరైనగా లేదు. మనకి సెంటర్ కూడా దాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతం అది సంతకు అనుకూలంగా ఉంటుంది, రోడ్ సైడ్ అంతా అంటున్నారు. కానీ అది ఎంతవరకు కూడా జరుగుతుంది అనేది మనం చెప్పలేదు. కానీ మహిళా మార్ట్ మనం ప్లాన్ చేయడం జరిగింది. అంటే గ్రామంలో ఇప్పుడు ఏవైతే సూపర్ మార్కెట్స్ అంటారు అలాంటి సూపర్ మార్కెట్స్ని మహిళల ద్వారా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది మహిళా సంఘాలని బలోపేతం చేయడానికి. ఆ మహిళలందరూ కలిపి మహిళా మార్ట్ని ఏర్పాటు చేస్తారు. మీరు ఒకసారి కొన్ని గ్రామాల్లో చూసుకుని ఉంటే మహిళా మార్ట్ చాలా పెద్దగా ఉంటాయి. సూపర్ మార్కెట్ లాగా మహిళలే అన్ని రకాల వస్తువులు అక్కడ పెట్టుకొని మహిళలే నడిపిస్తారు ఆ మార్కెట్ని. అలా భవిష్యత్తులో ఈ ఊరు అవసరాలకు సంబంధించి మార్కెట్ అవసరాలకు సంబంధించి ప్రతిదీ కొనుక్కోవాలంటే మనం గుంబ్లక్ష్మీపురం ఎక్కడో వెళ్లకుండా ఇక్కడే మహిళా మార్ట్ని ఏర్పాటు చేసుకొని ఒక మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే పారిశుద్ధ్యము మరియు వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఇప్పుడున్నటువంటి సీసీ రోడ్స్ పక్కన ఆనుకొని ఉన్నటువంటి సీసీ డ్రైన్స్ ఏవైతే కాలువలు ఉన్నాయో ఇలాంటి కాలువలు కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుందో మ్యాజిక్ డ్రైన్స్ అన్నమాట. అంటే మ్యాజిక్ కాలువలు, మ్యాజిక్ డ్రైన్స్ అంటారు. మ్యాజిక్ డ్రైన్స్ని మనం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాలువలను ప్రపోజ్ చేయడం జరిగింది. అలా ప్లాన్ చేసుకోవడానికి జరుగుతుంది. ప్రతి కాలువల చివర కమ్యూనిటీ సోప్ పిట్స్ ఉండే విధంగాను, అట్లాగే ప్రతి ఇంటికి కూడా ఇండివిజువల్ సోప్ పిట్స్ ఉండే విధంగాను, అట్లాగే తర్వాత మనకి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ తెర చెత్తతోటే వాళ్ళు కావాల్సినటువంటి వర్మి కంపోస్ట్ తయారు చేసుకునేటట్టు ఇండివిజువల్ నాడెప్స్ అంటారు. ఇండివిజువల్ నాడెప్స్ ప్రతి ఇంటికి కూడా మన ఉపాధి హామీలు ఉన్నాయి, వాటిని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వ్యవసాయానికి కావాల్సినటువంటి సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టర్స్ అంటారు. అంటే వ్యవసాయ ఆధారిత పశుపోషణ అన్నమాట. ఏవైతే ఉన్నాయో
మన ఆదాయాన్ని ఇంకా పెంచుకోవడానికి మనం ఒక్క వ్యవసాయం పైన ఆధారపడకుండా పశుపోషణ పైన దృష్టి కూడా పెడితే వాటి నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఏవైతే ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మనం పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మేకలు ఆవులు వారికి షెడ్లు నిర్మాణం చేసుకోవడానికి ఇదే గ్రామంలో ఆవులు మేకలు గొర్రెలు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో గ్రాసు ఇక్కడే ఏదో ఒక రైతుని మనం మొబిలైజ్ చేసి ఇక్కడే మనం ఈ పశువులు ఆవులు మేకలు గొర్రెలు తినే విధంగా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి అది కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే విలేజ్ పార్కు మన శ్మశాన వాటికలకు కావాల్సినటువంటి రోడ్ సౌకర్యాలు, తర్వాత ఆ శ్మశాన వాటికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటర్ ఫెసిలిటీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే పీడిఎస్ షాప్స్ మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని పెద్దగా మనం ప్రపోజ్ చేసుకోలేదు. తర్వాత ప్రతి ఊర్లో కూడా సిట్టింగ్ బెంచెస్ మన ప్రతి గ్రామంలో కూడా మనకి బస్ స్టాప్ సౌకర్యాలు లేవు. బస్ స్టాప్ సౌకర్యాలు కూడా మనం ప్రతి గ్రామానికి ఒకటి ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ప్రజలందరూ కూడా ఎగ్జిస్టింగ్ ప్రాంతాల్లో అంటే పబ్లిక్ ప్లేసెస్లో కూర్చోడానికి సిట్టింగ్ బెంచెస్ కూడా ఉండాలని నెక్స్ట్ 5 years లోపు మనం ప్లాన్ చేయడం జరిగింది. సో మేజర్గా మనకి అన్ని గ్రామాలు తిరిగితే మేజర్ సామాజికమైనటువంటి సమస్యలు ఏవంటే స్కూల్స్ రిపేర్స్, అంగన్వాడీ రిపేర్స్, వాటి రీస్టోరేషన్ లాంటి సమస్యలు గుర్తించడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ ఇష్యూస్ కానీ, రిక్వైర్డ్ సీసీ డ్రైన్స్ అండ్ సీసీ రోడ్స్ కానీ, లేదా బరియల్ గ్రౌండ్ కనెక్టివిటీ రోడ్స్ కానీ, ఇంకా మనకి వరద గట్లు ఫ్లడ్ ప్రొటెక్షన్స్ వాల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హౌసింగ్, తర్వాత ల్యాండ్ మ్యూటేషన్స్, రెవెన్యూకి సంబంధించి ల్యాండ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఫంక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రతలోకి తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేది చాలా వరకు లేదు. తర్వాత రైతులకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కిసాన్ క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు లేదు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తే మనకి ఎంత అంటే నెక్స్ట్ 5 years లోపు సుమారు ఒక 68,60,32,32,000 రూపాయలు ఒక అంచనా వ్యయంతో ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్లో. ఇప్పుడు ఈ గ్రామ సభలో దీన్ని ఆమోదించుకొని ప్లాన్ ఆమోదించుకొని మనం దానికి ఒక ఫార్మేట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఆ ఫార్మేట్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాం, మర్చిపోయాను నేను. ఆ ప్లాన్లో ఇమీడియట్గా ఈరోజు మనం దీన్ని ఆమోదించి ఈ గ్రామ సభ అవగానే దానికి మండల పరిషత్ కార్యాలయానికి పంపించి అక్కడ కూడా సర్పంచ్ మన ఎంపీడీ గారి ద్వారా సైన్ చేయించేసి ఐటీడీఏకి పంపించాలి. తర్వాత ఐటీడీఏ వాళ్ళు ఆన్లైన్లో దాన్ని ఎంపీడీ గారు లాగిన్లో ఒక ఆప్షన్ ఇస్తామన్నారు, దాంట్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇంగ్లీష్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్లో డిజైన్ చేయడం జరిగింది. తెలుగులో అర్థం కాదు. దానికి తెలుగుకు సంబంధించినటువంటి అనుబంధం కూడా మనం తయారు చేస్తాం. అన్ని అవసరాలు కూడా ఏ ఒక్క గ్రామానికి సంబంధించిన అవసరాలు కూడా మనం ఇక్కడ ఎలిమినేట్ చేయకుండా ప్రతిదాన్ని కూడా ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. మీరందరూ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీకు ఆమోదయోగంగా ఉంటే అందరూ కూడా ఆమోదించినట్లు మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. లేకపోతే ఇంకా ఏమైనా మీరు మర్చిపోయి ఉంటారో ఏమైనా పొందుపరిచారని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అవి మేము పొందుపరిచామో లేదనేది మేము చెప్పి తర్వాత అందరి చేత ఆమోదించుకుందాం. మీకు ఇంకేమైనా ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ విజన్ ప్లాన్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎవరైనా మీరు మాట్లాడండి, లేకపోతే అడగండి. ఏ ఊరు మీది? మర్రిగూడ మా పంచాయతీకి సంబంధించింది ఈ అంశం కాదు, కానీ ఒకసారి వినండి. మన పంచాయతీకి సచివాలయం కాదు ఇది. మన 1,00,000 గ్రామాల్లో కేదరపురం గ్రామం. వంగర అనేది నెక్స్ట్ ప్లాన్లో వస్తుంది. వంగరకి ఇప్పుడు వస్తున్నటువంటి మర్రిగూడ గ్రామం అనేది మన ఒరిస్సా సరిహద్దును ఆనుకుని ఉంది. ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలంటే ఒరిస్సా సరిహద్దు దాటి ఆ రోడ్డుకి అయ్యాలి. కానీ ఒరిస్సా సరిహద్దులో మన ఆంధ్ర వాళ్ళం రోడ్డు వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. చాలా ఇష్యూస్ అవుతాయి. దానికి వాళ్ళ ఒరిస్సా వాళ్ళ పర్మిషన్ కావాలి. తర్వాత ఫారెన్స్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన లోమోట ఏరియాలో ఎక్కడో అలాంటి ఇష్యూ వస్తే అందరూ చర్చించుకొని మాట్లాడుకొని చేయడం జరిగింది. కాబట్టి మీకు ఆల్టర్నేటివ్గా ఈ మనకి ఏదైతే ఉందో
సందిగూడ నుంచి మరిగూడకి ఇవ్వడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు కానీ అవ్వదేమో అని ప్లాన్ చేస్తున్నారు. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు కూడా చెప్తారు మీకు సంబంధించి ఆయన ఏం చేస్తున్నారు అనేది మీకు చెప్తారు. ఆ. ఒకసారి ఎవరికి ఏ డౌట్స్ లేవంటే ఎదురులు అన్నీ ఉంటాయి ఇక్కడ. శ్మశాన డెవలప్మెంట్ అంటే శ్మశానానికి మన ఉపాధి హామీలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసినట్టే. ఇంకా ఒక ముక్కలు ఎదురు డెవలప్ చుట్టూ ఓకే. అందరూ కూడా ఈ ఆదికర్మ యోగి అభియాన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేసినటువంటి ఈ విజన్ ప్రణాళికని అందరూ ఆమోదిస్తున్నామని చెప్పి ఒకసారి అందరూ చేతులెత్తి మీ యొక్క ఆమోదాన్ని తెలపాలి. ఒకసారి అందరూ చేతులు ఎత్తాలి. అందరూ మేము ఆమోదిస్తున్నామని చెప్పి చెప్పాలి. చెప్పండి ఒకసారి. ఓకే. పంచాయతీ డెవలప్ అవ్వాలి మెయిన్ ఇది.